ఇప్పుడు మనము మరి యేసు త్వరగా వచ్చుతున్నాడు. అయితే నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. త్వరగా వస్తున్నానన్న మాటని మనం చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నాం. ఒకవేళ మనం ఆయన మాటని ఈ దినాన్ని మనం అంగీకరించినట్లయితే హృదయపూర్వకంగా గొప్ప శ్రమలు భూలోకంలో రాబోతావనేది పిల్లారా. శ్రమలు రాబోతా ఉన్నాయి. ఆ శ్రమల్లో ఒకవేళ నువ్వు మరి ఇప్పుడు కరెక్ట్గా లేకపోతే నువ్వు విడవబడితే ఆ శ్రమలు నువ్వు కూడా తట్టుకోవాలి. అయితే అప్పుడు తట్టుకోలేవు. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే లోకారంభం నుండి అట్టి శ్రమలు ఇప్పటికి కలగలేదు, ఇక ముందు కలగు అని ప్రభు మనకి హెచ్చరిక చేశారు. మనం కొన్ని విషయాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ మంచి మాటలు మన కొరకు పరిశుద్ధాత్మదేవుడు మరి ఆయన అక్కడ చెప్తా ఉన్నారు. మరి జాగ్రత్తగా మనం ప్రకటన గ్రంథం కాబట్టి మనం జాగ్రత్తగా వణుకుతూ భయంతో ఆ విషయం అక్కడ ఉందా లేదా అని అది బాగా మనం తీరి చేయగలిగే వారమై ఉండాలి. మొదటి వచనం చదువుతారు ఒక బ్రదర్ ఎవరైనా బాగా పొందాక. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుకొని ఆలయంలో నుండి గొప్ప స్వరం ఆ 7 దేవదూతలతో చెప్పగా పెట్టింది. తర్వాత అంతగా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టింది. బాధాకరమైన చెడ్డ పుండు. జ్వరం ఉందా దాకి బ్రదర్? బాధాకరమైన చెడ్డ పుండు. బాధాకరం ఉండదు, రాంగ్ కదా. బాధాకరమైన చెడ్డ పుండు అవే మనం చదివేటప్పుడు ప్రాముఖ్యంగా అవి చూసుకుంటే జాగ్రత్త చదివితే మీకు బైబిల్ సొంతం అయిపోయింది. అప్పుడు హ్యాపీ అయిపోతాం. సరే, చిన్న ప్రార్థన చేద్దాం మనం లోపలికి వెళ్ళడం. ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరుగు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఇప్పుడు మా జీవితాలను మేము కట్టుకోకపోతే మరి మీరు వచ్చి మరి మీ సంఘాన్ని తీసుకొని వెళ్ళినట్లయితే విడిచిపెట్ట గుంపులో మేము ఉన్నట్లయితే ఇవన్నీ కూడా లోకంలో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి మీరు మమ్మల్ని విడిపించాలని మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందుకే ఈ రిట్రీట్లను కూడా మీరు ఏర్పాటు చేశారు. ఆ దినాన భయంకరమైన శ్రమలు మీరు తట్టుకోలేరు. మీరు నా శరీరం అని మీరు చెబుతూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి నేను వస్తున్నాను కాబట్టి నువ్వు సిద్ధపడమని మరి చెబుతా ఉన్నారు పిల్లలు. ఒకవేళ నువ్వు విడవబడితే మరి ఈ విడవబడ్డ వారి పరిస్థితి ఏంటి అని ఇక్కడ మేము ఆలోచించుకోవటానికి ఈ దినాన మాకు గొప్ప మీరు అవగాహన కలుగజేసినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించి మీరు అధ్యక్షత వహించి మాట్లాడి మహిమా కీర్తి ప్రభావములు మీరు పొందవలసిందిగా మా ప్రియ యేసు పరిశుద్ధ నామములో ప్రేమతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అక్కడ మనం చూసినప్పుడు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఎవరు విన్నారు? జాన్ గారు విన్నారు. అంటే మరి ఇదంతా మరి ఈ ప్రకటన గ్రంథం రైటర్ ఆయనే, ప్రభు అయిన క్రీస్తు ఆయనతో స్వయంగా వ్రాయించారు ప్రియులారా. ఈ దినాన మనం చదువుకోవటానికి కూడా మంచి కృప చూపించారు. చదువుకొని దాంట్లో ఏమేమి వ్రాయబడి ఉన్నవో మనం తెలుసుకోవటానికి మరి మన హృదయాల్ని మరి మనం ఓపెన్ చేసి దాని కొరకు ఎదురు చూడాలని ప్రభు చెప్తా ఉన్నారు. తర్వాత రెండవ వచనం చూసినప్పుడు అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఫస్ట్ ఇయర్ ఏం జరిగింది? మొదటి సంవత్సరం 7 సంవత్సరాలు ఎట్లా అంటే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు అని ఉంటుంది బైబిల్లో. తదనంతరం 3.5 సంవత్సరాలు భయంకరమైన మహాభయంకరమైన శ్రమలు అని ఉంటుంది ప్రియులారా. మొట్టమొదట శ్రమల్లో మొట్టమొదట దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. ఎవరికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది? ఒకే మాటలు చెప్పాను, ఒకే మాటలు అడిగాను కదా, ఒకే మాటలు చెప్పాను. ఎవరికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది? అక్కడ
క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేసిన వాళ్ళకి. నువ్వు గన ఈ రోజున గన ప్రభు అయిన క్రీస్తుని నిజంగా గన నువ్వు అంగీకరించకపోతే రేపు నువ్వు ముద్ర వేసుకోవాల్సింది. నేను ముద్ర వేసుకోనయ్యా అంటావు అనుకో. ముద్ర వేసుకోకపోతే ఏం జరుగుతుందో లోపలికి వెళదాం, మనం బ్యాక్కి రావాలి. 13 అక్కడ 13వ అధ్యాయంలోకి వస్తే మనం చూద్దాం. చూడండి 15వ వచనం నుంచి కొన్ని వచనాలు బాగా హోందాగా చదివేవాళ్ళు కాదు, బాగా చదవాలి. నిలువబడి చదవండి, మీకు ఆశీర్వాదం. ఎవరు చదువుతారో సరే, లేకపోతే నేను చదువుతాను, లేదు మీరందరూ నేర్చుకోండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణముచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ. ఎందరండి? అందరంటే చదవరు, అది పైన అందరూ నీరసంగా ఉంటాయి. ఇప్పుడే కాఫీ తాగొచ్చావు, డ్రింక్ తాగొచ్చు, చదువు. అందరూ చదువు, ఇప్పుడు నీ నోటితో చదువు. గొప్పవారు గాని కొద్దివారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ. ఇందులో నువ్వు ఉండవా లేదా? దేవుంటే ఒక క్యాడర్లో ఉండాల్సిందే కండి. నువ్వు లేని క్యాడర్ ఎక్కడ ఉంది? అక్కడ ఆ క్యాడర్ చూద్దాం. అందరూ చదువు. తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ ముఖం పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చెల్లుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్టు అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ కష్టాల్లో నువ్వు ఇప్పుడు నిజంగా కాఫీగా కూర్చున్నారు. రిట్రీట్ అంటే అబ్బో ఇక పొద్దున్న ఫుల్గా తినేసేసాం, మజా. వాడు పొద్దున్నే డబుల్ కోటింగ్ ఈ పూట తిన్నాక నాకు నేను 2 పూటలకు ఒకసారి ఎక్కిచ్చేసేసాను. నేను తినే క్వాంటిటీలో కొంచెం ఎక్కువ తిన్నాను అనమాట, అంతేగాని ఇంత తిన్నానని కాదు అక్కడ అర్థం. తినేసాను. ఇప్పుడు ఆ ఫుడ్ మీద నాకు ఇది లేదు. ఆ ఫుడ్ కొంచెం నచ్చింది, పొద్దున్న ఆ పాలలో వేసాను, తినేసాను. కాబట్టి తిన్నాం తాపిగా. అక్కడ ఉండవు ఆ రోజున తాపిగా తిందామలే, తాపి గేలు పడి చేద్దామన్నో తాపి ఎరగొడతా ఉంటారు. కొద్దివారు కాదు గొప్పవారు కాదు దళితులు కాదు దరిద్రులు కాదు దాసులు కాదు ఎవరైనా సరే కుడి చేతి మీదైనను తన నొసటి యందును క్రయ విక్రయాలు చెల్లాలి అంటే ఈ 2 జాగాలు ఏదో జాగాలో నువ్వు ముద్ర వేయించుకోవాలి. ఎందుకు వేయించుకోవాలి అంటే నువ్వు రైతు అనుకో, ధాన్యం పండిస్తావు, అది రైతు మార్కెట్లోకి వెళ్ళి అమ్మాలి. వ్యాపారస్తుడు అడుగుతాడు, ముద్ర ఉందా? అయితే నీ వస్తువు కొను. వాడు పండించిన ధాన్యం అమ్మకపోతే కందిపప్పు మరి వేరే సరుకులు ఉంటాయి ఇంట్లో, నూనె ఇవన్నీ తెచ్చుకోవాలి. బియ్యం ఉంటే సరిపోతే మీరు బియ్యం తింటున్నారా? ఏం లేదా? కందిపప్పు కావాలి, నూనె కావాలి, కారం కావాలి, ఉప్పు కావాలి, మరి పచ్చళ్ళు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ తీసుకురావాలి. ఉసిరిగా పచ్చడి, మళ్ళీ ఆ పచ్చడి అనేక రకాలు. ఒక పచ్చడి అయితే సరిపోదు, 700 రకాల క్వాలిటీ. అసలు క్వాలిటీ చూడు ఎంత ఊరుకుంటూ ఉంటాం. ఇవన్నీ తీసుకోవాలంటే తాను పండించిన సొమ్ముని అమ్మాలి, తర్వాత దాన్ని విరుగుడుగా కొన్ని తీసుకొచ్చుకోవాలి. అసలు అమ్మాలి అంటే మొట్టమొదట ఆ ముద్ర ఉండాలి. క్రయ విక్రయములు, అమ్మటం తినటం, లేకపోతే అమ్మటం కొనటం లేకపోతే తింటం అక్కడి నుంచి వచ్చిందండి. అప్పుడు అదే జరుగుతుంది, అప్పుడు అదే జరగబోతుంది. అందుకనే ఆ సమయం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నేడే రక్షణ దినం. ఇప్పటి నుంచి నువ్వు సరెండర్ అయిపోతే నీకు మంచిదని మనం అందుకే రిట్రీట్స్ పెట్టుకుంటాం. ఆ సమస్య నుంచి, ఆ ముద్ర వేసుకునే సమస్య నుంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు రెడీ అయిపోయామనుకో, ప్రభు తన సంఘాన్ని నిన్న మనం చదివాం. ఎక్కడ చదివాం? 4వ అధ్యాయం చదివాం. ఏమని చదివాం? 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయంలో మనం 13 నుంచి కొన్ని విషయాలు మనం చదివాం. అక్కడ ఏమని చదివాం? ఒకసారి గబ్బ చదివేసండి. టీకి పోయామంటే 1 గంట 40 నిమిషాలు, ఎక్కడికి వస్తే మాత్రం 30 నిమిషాలు వదిలిపెట్టాలి. వీడు అట్లాగే ప్రాణం తీస్తూ ఉంటారు అనుకుంటారు. అక్కడికి వెళ్తున్నావు ఎంత ఏం చేయాలి, అక్కడికి బయటికి వెళ్తావా? చూడు ఏంటి అక్కడ విషయం గబగబ చదివేసి 13 నుంచి
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా ప్రియులారా? ఇప్పుడు మనం ఆయన కొరకు కానీ జీవించి ఆయనతో కానీ ఉంటే మరి తీసుకొస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ తదనంతరము సజీవులమైన మనము ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘముల మీదకి కొనిపోబడుదుము. అట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా సిద్ధపడితే అట్లా వెళ్ళిపోతాం. ఒకవేళ సిద్ధపడలేదనుకో రేపు ముద్ర వేయించుకోవాల్సిందే. లేకపోతే నీకు ఆహారం లేదు. ఆహారం లేదు ఎట్లా జీవిస్తావు అంటున్నాను. మొట్టమొదటి సంవత్సరం ఇక్కడ తెలియజేస్తా ఉంది. 2వ వచనం, మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరమృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డపుండు పుట్టును. ఎవరికి చెడ్డపుండు అంటే ఆ ముద్ర గల వారికి. ముద్ర వేసుకోకపోతే ఆహారం లేదు, తప్పకుండా ముద్ర వేసుకోవాల్సిందే. ఆ కష్ట మనకి ఆహారం కొరతగా ఆహారం కావాలంటే వేసుకోవాల్సింది, లేకపోతే ఆహారం లేదు. నీకు లేదు, నీ భార్యకి లేదు, నీ పిల్లలకి లేదు, నీ కుటుంబంలో ఎవరికి లేదు. ఆ ఒత్తిడికి నువ్వు వేసుకోవాల్సింది. అంటే అంత ఒత్తిడి జరుగుతుందని ఒక్కసారి నువ్వు గమనంలో గుర్తు చేసుకో. అదేమి మీరు అనుకుంటే అంత అనుకున్నంత, అందుకే శ్రమలు మహాశ్రమలు అని చెబుతాడు. బాధకరమైన చెడ్డపుండంట. ఈ రోజున HIV ఉందని, లేకపోతే ఇంకోటి ఉందని, దానికి విరుగుడు ఏమీ లేదని, మెడిసినే లేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు అనేక బోర్డులు తగిలిస్తూ ఉన్నాయి. ఆ రోజు కూడా బాధకరమైన చెడ్డపుండు పుట్టినప్పుడంట మెడికల్ షాప్కి వెళ్తే ఇంకా కనిపెట్టలేదు, మందు ఏమి ఇవ్వాలో తెలియదు అంటారంట. బాధకరమైన చెడ్డపుండు, బాధతో కూడిన చెడ్డపుండు అంట ప్రియులారది. కొన్ని గుళ్ళు గోకుతా ఉంటే సమ్మగా ఉంది అంటాడు ఒకడు. మొన్న అంటున్నాడు ఒకడు, నేను బాధకరమైన పుండు రాంటే వాడు సమ్మగా ఉందండి పుండు గోకుతుంటే అంటున్నాడు నాకు. ఆ దినాల్లో ఉచిత కావాలి, ఇప్పుడు సమ్మగా ఉంటుంది. అట్టాగే పాపం కూడా అట్టాగే ఉంటుంది, బాగా తీపిగా ఉంటుంది చేసేటప్పుడు. అది ఒకసారి ప్రళయం అయిపోయి నీ మీద తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి మొట్టమొదటి సంవత్సరం మరి ఆ ప్రతిమకు నమస్కారం చేయి వారికి మరి బాధకరమైన చెడ్డపుండు పుట్టింది. కాబట్టి మనం ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు కన్నా మరి ఆయన పిలిచినప్పుడు మధ్యాకాశంలో ఆ పిలుపుని గన మనం కానీ వినలేకపోతే మొట్టమొదట ఆ ముద్ర వేసుకోవాల్సిన గుంపులో మనం కూడా ఉండాల్సి వచ్చింది. ఉండామంటే శ్రమల్లో ప్రవేశిస్తాం. చూసారా ఎంత మనం నిష్ట కలిగి ఉండలేము. మనకి ఆహారం కొరత, ప్రతి విషయంలో కూడా కొరత ప్రియులారా. ఆ కొరత పోవాలంటే, క్రయ విక్రయాలు ఉండాలంటే ఆ ముద్ర కానీ, దాని పేరిట సంఖ్య కానీ, ఆ పేరు కానీ ఎదుటి మనం తప్పకుండా వేసుకోవాల్సిందే ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి బాధలో చూడండి ఏమంటున్నాడంటే బాధకరమైన చెడ్డపుండు. రెండవ వచనం, అది మూడవ వచనంలో ఆ రెండవ దూత గురించి కూడా మనం చూద్దాం. చూడండి, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చను. పీనుగ రక్తం అంట. ఏమంటున్నాడమ్మా? ఏమన్నాడు అక్కడ? పీనుగంటే పీనుగ మంచి వాసన వచ్చిందో పాడు వాసన వచ్చిందో అసలు అనుకునే తలకి నువ్వు జిల్లు అంటున్నావు. అది అక్కడికి వచ్చే తలకి ఆ వాసనతో కొన్ని కోట్ల మంది చనిపోతారు ప్రియులారా. అది ఒక జబ్బు చేసేసింది. చూడండి వ్యాధులు ఎట్లా ప్రబలుతాయి ఆ దినాలు. చాలా తాపీగా కూర్చున్నారు ఇప్పుడు టుడే. ఆ దినాల్లో ఉన్నవాళ్ళు అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. చాలా హార్డ్ డేస్ అన్నమాట.
పీనుగ రక్తం. అక్కడ చూడండి, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిది ఆయన. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులు అన్నీ చచ్చెను. అన్నీ చచ్చి. అక్కడ మనం నిన్ను చూసాం, మోషే ముందు వెళ్తున్నాడు తన ప్రజలను తీసుకొని, వెనక ఫరో రాజు తరుగుతూ ఉన్నాడు. ఏమని చూసాం, ఏమని చదివాం? ఒక్కడను మిగలలేదు, అన్నీ చచ్చిపోయింది. ఇక్కడ కొంచెం నీరు తీయమనుకుంటున్నాను నీ మనసులో, మిగలవు. ఆయన చెబుతున్నాడు అన్నీ అంటే మొత్తం ఊసి చేసేస్తాడు. ఒక్కడు కూడా మిగలేదంట. పై వాళ్ళు తరుగుతూ ఉన్నాడు ఫరో రాజు అంశకి, గుర్రాలు వాళ్ళు మొత్తం అంతా ఎక్కడ కాలగర్భంలో కలిసిపోయారు సముద్రంలో. ప్రియులారా, ఒక్కడు కూడా ఉండడా? వేల మంది వెళ్తే ఒక్కడు కూడా లేడని పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. లేడు కాబట్టి రాసేసాడు, అంతే. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అట్లాగే ఆ జంతువులు అన్నీ చచ్చాను. చూసారా ప్రియులారా, అక్కడ ఉంది, ఆ జీవ జంతువులు అన్నీ చచ్చాను. మరి 2వ సంవత్సరంలో మరి సముద్రంలో మరి భయంకరమైన సన్నివేశం జరగబోతా ఉంది. ఆయన మాట వినకపోతే ఇవన్నీ మనం అనుభవించాల్సిందే. అందుకే అంటున్నాడు, నేను వచ్చు దినమున ఎవరు తచ్చుకోకూడదు, ఆయన వచ్చు దినం అగ్ని వలి వస్తాడు. ఇస్తున్నాడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి. ముందు మనం ఆ బోర్డు పెట్టుకొని కింద అన్నీ రాసుకున్నాం. ప్రేమ పొంగదు, ప్రేమ డమ్మంగా మాట్లాడదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ఇవన్నీ పెట్టుకుంటున్నాం. 13 చుట్టూ రాసుకుంటున్నాం. ఇప్పుడు అట్లాగే ఉంటుంది. కానీ ఆయన మాటను గన నువ్వు లక్ష్య పెట్టకపోతే, ఆయన మాటను గన నువ్వు గౌరవించకపోతే, ఒక మనిషిని గౌరవిస్తావే. ఎవరన్నా వస్తే, ఒక ఎమ్మెల్యే ఎంపీ మీ ఇంటికి అని వస్తే జుట్లు వీటిని బాగా కడిగేస్తావు, శుభ్రం. నువ్వు కూడా టిప్ టాప్ తల స్నానం చేసేసి లేని ధరించుకొని వాడికి ఏదో నీ పవర్ చూపారు. వందలు అసలు వాళ్ళని చూడు ఎట్ట పట్టుకుంటారు, కటకటాల్లో పెట్టేశారు. ఒక్కొక్క వాడు ఎంత నీచమైన వాడు చూడు దేవుని దృష్టిలో. వాళ్ళని చూపిస్తానికని, మీకు చూపించాలని వాడు అసలు ఆ పని చేస్తాడు. ఆయన వాళ్ళని ఆ పని చేసి వదిలి ఎంత కరెక్టెడ్. అసలు వాళ్ళ వాసన, వాళ్ళ దగ్గర పాడు వాసన వచ్చేసి వాళ్ళు అట్ట పైకి అట్లా ఉంటారు. వాళ్ళు ప్రజలు ఆ విధంగా చేసి వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో చూడండి. అసలు మనం ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మేలైన జీవితంలో మనం ఉన్నాం. నేనైతే అవన్నీ చదువుతూ ఉంటా, ఎంత తప్పించావయ్యా నన్ను గురికి నాకు అడుక్కోకుండా. అసలు మంది శ్రేష్టమైన జీవితం ప్రభుతో ప్రయాణం అండి. ఎంత మంచి ప్రయాణం చూడండి. హోలీ ఎంత హ్యాపీగా ఉన్నాం మనం, సంతోషం. వాళ్ళకి నెమ్మది లేదు ప్రియులారా, నెమ్మది లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి మరి ఆ మొదటి దూత మరి ఆ బాధకరమైన చెడ్డపుండు మొదటి సంవత్సరంలో, 2వ సంవత్సరంలో మరి సముద్రంలో, ప్రపంచంలో, నీ సముద్రం కాదు, ఏలూరు దగ్గర లేకపోతే మచిలీపట్నం దగ్గర సముద్రం అనుకుంటున్నాను, అవతల సముద్రం. నేను అసలు సముద్రంలో అసలు ప్రపంచంలో ఉన్న మొత్తం 230 దేశాల్లో ఉన్న మొత్తం సముద్రం ఆయన కలగజేశాడు. సముద్రం నీటికి ఏమని పేరు పెట్టి, జలములు, సముద్రం ఏం పెట్టాడు అక్కడ, సముద్రములు అని పేరు పెట్టాడు. మొట్టమొదటి మనం చూసినప్పుడు ఆదికాండంలో నీటిని సపరేట్ చేసేసి ఏమంటున్నాడు, ఆరు వచ్చింది. మరి దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములు వేరుపరచునుగా అని పలికిన. దేవుడు ఆ విశాలం చేసిన విశాలం ఉంటుంది జలములను, విశాలం మీద జలములను వేరుపరపుగా ఆ ప్రకారం దేవుడు ఏమంటున్నాడు, జలములు సముద్రములని పేరు పెట్టిన ఆయనే రేపు అవన్నీ ఆ విధంగా చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు మీరు చదువుతాం, సముద్రంలో ఉన్న మంచి చేపలు మానవుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ చేప రుచిగా ఉంటుంది, ఈ చేప రుచిగా ఉంటుంది అని చూసారా. దేవుడు అసలు తన బిడ్డలను ప్రేమించాడు కాబట్టి అనేకమైన ప్రకృతిలో మన కొరకు ఈ ప్రకృతిని మనం ఆధిపత్యం మనం చేయాలని కూడా మొట్టమొదటి చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద పాకు ప్రతి సమస్తము నీవు వాటి మీద ఏలికగా నువ్వు ఉండాలి అంటున్నాడు. అవన్నీ కూడా నీ మీద తిరుగుబాటు చేస్తుంది. అంటే నువ్వు ఎంత మరి నీ జీవితాన్ని ఎంత మరి భయంకరంగా చేసుకున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. అలాంటి చేసుకున్న స్థితి నుంచి ప్రభు మనల్ని రక్షించి మరలా తీసుకుని వచ్చి ఒక స్థలంలో మనకి ఏర్పాటు చేసుకొని మరి ఆయన శిక్షణ ఇస్తా ఉన్నాడు. ఈ శిక్షణ కన్నా నువ్వు లోపడిపోతే ఒకవేళ ఎట్లా నువ్వు తప్పించుకోగలవు అని ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. అందుకే అప్రమత్తతో కాకుండా జాగ్రత్తగా వినాలి. అందుకే ఆయన అంటాడు అక్కడ, నా కుమారుడా నా మాటలను. అక్కడ చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయం చూడు, అక్కడ ఆ మాట ఏమంటాడు, చాలా బాగా ఉంటుంది ఆ మాట. 8వ అధ్యాయం నా కుమారుడా నా మాటలను జాగ్రత్తగా
ఏది మీరు చూసి చదవండి అక్కడ. నన్ను ప్రేమించు వారిని ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ప్రియ. ఎట్లా వెతకాలంటే కింద కూడా మళ్ళీ ఇంకోసారి 34 వచనం కూడా చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును, నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. అంత క్లియరెన్స్ ఇచ్చాడు. అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైతే మరి జాగ్రత్తగా ఉండాలని అక్కడ మనకి హెచ్చరిక బోర్డు పెట్టాడు ప్రభు. అవి మన కొరకు, నీ కొరకు, నా కొరకు. మనం ప్రభుని అంగీకరించాం, ప్రభు బిడ్డలంగా. అక్కడ చూడండి ఎంత బాగుందో. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, దినదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. ఒకవేళ ఈ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం అసహ్యపడతాం అంటే ఆ మీనింగ్ ఏంటంటే నిర్లక్ష్యం చేయటం. అసహ్యపడుతుంది నాకు కాదులే దేవుడు, నువ్వు అట్లా అంటలేదు, నేను అంటున్నానా, నేను క్రైస్తవుని నువ్వు అనుకోవచ్చు లోపల. నో, అది కాదు అక్కడ. నిర్లక్ష్యం చేయటమే అసహ్యపడటం ప్రియుల. ఒకవేళ నువ్వు అసహ్యపడకుండా నిజంగా ప్రేమించావు ఎందుకు వదిలిపెట్టావు? నీ శరీరాన్ని ప్రేమించావు అనుకో, ఏదన్నా చిన్న జబ్బు పదే పదే అట్లా ప్రేమించుకో. అసలు ఆత్మ ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించా. ఆత్మ పరిస్థితి నువ్వు కనుక్కుంటున్నా. శరీరానికి వచ్చి ఈ పై మెరుగులే చూస్తున్నావు, కానీ లోపల హృదయం ఎంత దబ్బిబ్బైపోతుందో నిన్ను తను సృష్టించిన తన సృష్టికర్త కొరకు ఎప్పుడైనా అది అందిద్దామని నువ్వు ఆలోచిస్తున్నా. అంతసేపు నువ్వు పైన చూసుకుంటున్నావు, కానీ పైన రక్షణ చూసుకుంటే పాపలకు వెళ్ళిపోవాలి, పాపం నుంచి ఛేదించబడాలి, పాపం జీర్ణించుకొని భయంకరంగా ఉండాలి. దాని నుంచి బయటపడాలంటే ప్రభువైన క్రీస్తు ఒక్కడే దానికి మందు. ఎందుకంటే ఆయన రక్తం కార్చాడు కాబట్టి ఆయన దానికి మరి సరి అయిన వాడు అన్నమాట. ఆ రక్తంతో ఆ పాపాన్ని కడిగితే తప్ప ఇంజక్షన్లు మందుల ద్వారా జరగవు. అది మొదటి పేతురు పత్రికలో మొదటి 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి కావాలంటే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.